హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో పిల్లలతో టూర్కి వెళ్ళేటప్పుడు ఏమేం ప్యాక్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు టూర్ ఎలా ప్లాన్ చేసుకున్నామో, ఎలా బుక్ చేసుకున్నామో చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో అడ్వెంచర్ బ్రోస్ అనే పేజ్ ఉంది. దాంట్లో టూర్ ప్యాకేజెస్ లిస్ట్ ఉంది. దాంట్లో మేము 2 nights 3 days ప్యాకేజ్ చూస్ చేసుకున్నాము ఊటీది. దీంట్లో మనకి ఏమేమి చూపిస్తారు, డే 1, డే 2, డే 3, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ పికప్ డ్రాప్ ఫ్రమ్ కోయంబత్తూర్ ఆర్ మెట్టుపాల్యం. పోతే మేము టూర్లో కొన్ని ప్లాన్ చేంజెస్ చేసాము. టాయ్ ట్రైన్ ఉంది మా ప్లాన్లో, అది 3rd డేకి పెట్టుకొని మిగతాయి కొన్ని అడ్జస్ట్ చేసాము. ఫస్ట్ ఇలాగా హాయ్ అని పెట్టాము. ఆ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ అడిగారు. అవి ఇచ్చాక టూర్ ప్లాన్ కూడా మాట్లాడాక ఫైనల్గా 12,000 పర్ కపుల్కి రేట్ ఫిక్స్ చేసుకున్నారు. పర్ పర్సన్ 6,000 పడింది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడే. అండ్ సైట్ సీయింగ్ కూడా వాళ్ళదే కారు కోయంబత్తూర్ నుంచి పిక్ చేసుకొని మాకు 3 days సైట్ సీయింగ్ చూపించి మళ్ళీ కోయంబత్తూర్లో డ్రాప్ చేసే వరకు అంతా వాళ్ళదే. టోల్ ఛార్జెస్ కానీ అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. తర్వాత మేము రూమ్స్ కూడా ముందే ఫొటోస్ పంపమని అడిగాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, తర్వాత ఇబ్బంది పడకూడదని రూమ్ ఫొటోస్ పంపించారు. మాకు నచ్చాయి, నీట్గా ఉన్నాయి అనిపించింది. ఇంకా ఓకే అని చెప్పాక వాళ్ళు ఒక బుకింగ్ ఫామ్ పంపించారు వాట్సాప్లోనే. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక కొంత అడ్వాన్స్ పే చేసాము. అక్కడికి వెళ్ళాక మొత్తం ఫుల్ పే చేసేయాలి ఫస్ట్ డేనే. అకామిడేషన్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది మాకు. ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత బెంగళూరు టు కోయంబత్తూరు అలాగే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసాము. ఆ తర్వాత టాయ్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసాము. మెట్టుపాల్యం టు ఊటీ మధ్యలో తిరిగే ట్రైన్ అసలు ట్రైన్ అంట, టాయ్ ట్రైన్. కానీ మేము ఎక్కింది ఊటీ టు కూనూరు. ఇది డీజిల్ ఇంజనే, కానీ అది మాత్రం బొగ్గు ఇంజన్ అంట. అది మాకు దొరకలేదు టికెట్స్, 3 months ముందే బుక్ అయిపోతాయంట. ఇది కూడా మీరు డైరెక్ట్గా స్టేషన్లో తీసుకోవాలంటే చాలా పెద్ద క్యూ లైన్లో నించోవాల్సి వస్తుంది. అందుకే ముందే ఐఆర్సిటీసీలో బుక్ చేసుకోండి. మేము టూర్ వెళ్ళింది సండే, మండే, ట్యూస్డేకి టాయ్ ట్రైన్ టికెట్స్ బుక్ అయ్యాయి. సో టాయ్ ట్రైన్ ఊటీ నుంచి కూనూరులో ప్లేసెస్ అన్నీ ట్యూస్డే చూసుకున్నాము. ముందు 2 days ఊటీ ప్లేసెస్ చూసాము. అలాగే దొడ్డబెట్ట పీక్ కూడా సండే బాగా రష్ ఉంటుందని మండే కవర్ చేసాము. ఇట్లాగా మీరు ముందే ఆలోచించుకొని నీట్గా ప్లాన్ చేసుకోండి. కొంచెం పీస్ఫుల్గా చూడగలిగాము అన్నీ. సండే మాత్రం రష్ ఉన్నా సరే మనం ఈజీగా చూసుకోగలిగే ప్లేసెస్ అన్నీ తిప్పారు మా గైడ్. ఈ 3 daysలో ఏం కవర్ చేశానో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.